టీమ్ లీడర్స్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. మా టీం లీడర్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. మీరు కనుక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్లో కనిపించొద్దు. రణదేవ్ పిల్ల పింద పండే పరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పిండి పిండిలాగే ఉన్నది, పిండి పిండిలాగే ఉన్నది. కాలభైరవా, మర్యాదగా ఆ మిత్రవింద నీ కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో, నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఊర పంది అంటున్నాడు. యుద్ధం ప్రకటించాడు. 1 5 55 83 99. చాలా షేర్ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? ఒరే వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా 100 మంది అంటే మన వాళ్ళు కదా. ఏమిటి మీ మూతి మీద మీసాలు? చిరంజీవి గారి పాట నిజం చేద్దామని. ఏమిటి ఆ పాట? మీసాల పిల్ల మీసాల పిల్ల. మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను ఆయన వదలనే. ఈ రోజు మన కళాశాల చివరి దినం. మన ప్రేమికులు బాగా జమ్ముగా వస్తారు. పనపాట సన్నాసాదోళ్ళకి. అప్పి ఇదేం బాలే. ఏడు పోలేదు. అదే నువ్వు నాకు అది చూడడం. నీకా ఏడు చూసాను. నా నడుం చూసా. నిన్ను నేను ప్రేమిస్తున్నా లీలా. ఇదంతా మట్టే కదండి. ఇదొకటి మట్టేనండి. మట్టి కలిస్తే బంకమట్టి అవుతండి. ఇక్కడ ఉన్న మీ రియల్ లైఫ్ హస్బెండ్స్ కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటే ఎన్ని జన్మలకైనా ఇలాంటి భర్త కావాలనే కోరుకుంటా. మళ్ళీ జన్మ అంటూ ఉంటూ అతనే నా భర్తగా దేవుని కోరుకుంటున్నాను. లేడీస్ హాస్టల్ అబ్బాయిలు పాపమే హాస్టల్లో ఉండి ఇల్లంతా మిస్ అయిపోయి అబ్బాయిలు అని ఫీల్ అవుతుంది. అబ్బాయి ఇల్లు అనట్లేదే, అబ్బాయిలు అంటుంది. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? పొద్దు దేవత ముఖం చూద్దామని నాకు కాల్ చేసావా? సిగ్గుందా? అమ్మాయిలంటే పవిత్రంగా నాలా ఉండాలి. ఏమైంది? అది చెప్తుంది కదా. అమ్మా తాగుతావా? తాగు. కొద్ది ఎందుకండి అలా ఎందుకండి పోస్ట్ చేస్తారు? నేను పోసింది వాటర్ కదా, అంత పర్ఫార్మెన్స్. మానవ, నా అంగుళికము భూలోకంలో పడింది, నువ్వేమో చూచితివా? ఈ కన్య మామూలు కన్య కాదు, అసలు కన్యే కాదు. ఏమండి శివల్లే, ఈ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడవా పుష్ప? ఎవరా నువ్వు? అమరీష్ పూరి. ఓ ప్లేట్ చెప్పు. సరే, ఏంటి విషయం? అటు చూసావా? ఇలా అయిపోయేది శ్రీదేవి. నా శ్రీదేవి ఎలా ఉండేది? ఆకాశంలో చక్కని చుక్కలా ఉండేది. ఇప్పుడు ఎవడో చెక్కేసి ఉంది.
ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు ఆ వాహయాం. నాన్న ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదేశ గొప్పని చరిత్రలో లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమ్మాలి స్కిట్ బాగా రాకపోతే బొమ్మలే అమ్ముకోవాలి, బొమ్మలే అమ్ముకోవాలి. అందరికీ నమస్కారం. మేమందరం జబర్దస్త్ వదిలేద్దాం అనుకుంటున్నాం. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారో. ఎవరు స్కిట్లు చేసినా మీరందరూ అదే ప్రేమ అభిమానాలు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.